ఆచి చికెన్ మసాలా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కి మంత్రులు సంతాపం తెలిపారు. మేనిఫెస్టోలోని అంశాలపై కార్మిక సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయి. మేనిఫెస్టోని అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. మొత్తం 29 డిమాండ్లకు తాము సానుకూలమని చెప్పి మంత్రులు తెలిపారు. అయితే లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కోరారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం తాలూకు దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా డ్రైవర్ శంకర్ గౌడ్కి మంత్రులు సంతాపం తెలిపారు. అయితే ఆ తర్వాత మేనిఫెస్టోలోని అంశాలపై కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. మేనిఫెస్టోని అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే డిమాండ్స్లో 29 డిమాండ్లకు తాము సానుకూలంగానే ఉన్నామని మంత్రులు తెలిపారు. వాటికి సంబంధించి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మంత్రుల్ని కోరారు. మరోవైపు వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకి తీసుకువెళ్లడానికి కార్మికులు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లాల్సిందే అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే అడ్డుకున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. డిపో దగ్గర డ్రైవర్ శంకర్కి కడసారి నివాళి అర్పించాలి అని బండి సంజయ్ పట్టుబట్టారు. నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. రాత్రి హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అమలు చేయాలి అంటూ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెడ్ బాడీని నర్సంపేటకి తీసుకువెళ్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. 30 ఏళ్లు నర్సంపేట డిపోలో పనిచేసిన శంకర్ గౌడ్కి కడసారి నివాళులర్పించాలని కార్మికులు కోరుతుంటే పట్టించుకోరా అంటూ నిలదీశారు. నర్సంపేట డిపో దగ్గర బందోబస్తు కూడా ప్రభుత్వం పెట్టలేకపోతోందా అని ఎద్దేవా చేశారు. అటు శంకర్ గౌడ్కి సొంత ఇల్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు బండి సంజయ్. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం, ఈరోజు ఉదయం చనిపోవడం ఇదంతా అందరూ తెలిసిందే. ఇవాళ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రాంతాన్ని తీసుకుపోవడం, సొంత ఇంట్లో ఉంటే సొంత ఇంటిని తీసుకుపోవడం, ఇది సెంటిమెంట్. డెడ్ బాడీ తీసుకుపోవడం. ఒక శంకర్ గౌడ్ అనే వ్యక్తికి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కాదని అది వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఒక ఆర్టీసీ కార్మికుని దుర్భరమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనమే ఇలా శంకర్ గౌడ్. సొంత ఇల్లు లేకుండా వాళ్ళ బిడ్డ ఇంటికి డెడ్ బాడీ తీసుకొచ్చింది. వాళ్ళు కోరుతున్న కోరిక ఏంది? 30 సంవత్సరాలు పనిచేసిండు ఆర్టీసీ డిపో దగ్గరికి, ఒక్కసారి బాడీ తీసుకొస్తే చాలా మంచిది అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా, బంగ్లాదేశ్ ఉందా? తీసుకుపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏమంటున్నారు? నేను కూడా అన్నా, నేను ఏమంటున్నా అంటే ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత నాది. మీరే తీసుకోబడి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు, సార్ ఎవ్వరు రాకుండా మేము ఆపుతాము. అంబులెన్స్లో మా కుటుంబ సభ్యులము ఇద్దరము, మీ పోలీసు వాళ్ళే ఒకటే అంబులెన్స్ పోయి ఒక 5 నిమిషాలు అటు నుంచి తీసుకొద్దాం, ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాదని వాళ్ళు అంటున్నారు. నేను కూడా అందరిని ఆపుతాను, నేను ఎవ్వరిని పోకుండా ఆపుతా అని చెప్పి నేను కూడా అంటున్నాను. దీనికి ఇంత నిర్బంధమైందో అర్థమవుతలేదు నాకు. ఇంత నిర్బంధమైందో ఇప్పటికి అర్థమవుతలేదు నాకు. ఏది కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రభుత్వమే కొన్ని తీసుకుంటున్నది. లాస్ట్కి ఏమంటున్నాడు? వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు? ధ్యాన సంస్కరణ చేయ రేవంత్ రెడ్డి గారు నచ్చ చేసుకోమని చెప్పంటున్నాడు. డెడ్ బాడీ తీసుకోమని మీరే వేసుకోండి చెప్పంటున్నాడు. ఇష్యూను, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మొండిపడుతున్న పోతే ఇంకా ఇబ్బంది వస్తుంది. వాళ్ళు అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పించుకొని, కుటుంబ సెంటిమెంట్ కాదంటే నేనెవరు? కుటుంబ సభ్యుల సెంటిమెంట్ కాదని నేనెవరు? కుటుంబ సభ్యులతో ఒప్పించుకుంటే వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా పోతాం. మేము అందుకే కూర్చుండి. నేను సో 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు.
నేను ఆ విషయం మాట్లాడలేదు. ఎడ్యుకేషన్ 10 లక్షలతో ప్రాణం వస్తుందా? సొంత ఇల్లు లేదు, 10 లక్షలు ఏమొస్తుంది చెప్పు. కొడుకు ఉద్యోగం లేదు, సొంత ఇల్లు లేదు, వాళ్ళ బిడ్డ ఇంట్లో వచ్చున్నాడు. ఆర్టీసీ కార్మికులు అన్న ఉద్యోగం ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు వాళ్ళు. పదవి విరమణ ఉన్నాక ఆస్తారా పెన్షన్ కంటే తక్కువ వస్తే పెన్షన్ అనేది. మెడిసిన్స్ పైసలు ఉండే వాళ్ళకి ఎవరు అప్పియారు, ఎవరు లోన్లు ఇయ్యారు. ఇది ఘోరమైన పరిస్థితి వాళ్ళది. ఇలా ఏమైంది, పేనమికలో పోయేవాడు అయిపోయింది. అందరు తిరుగుతున్నారు చూడరు ఇక్కడ. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలని అరెస్టులు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వెళుతున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితని జనగామ జిల్లా కోమల్ల టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నర్సంపేటకు వెళ్లేందుకు అనుమతి లేదు అని బీఆర్ఎస్ నేతలకు పోలీసులు స్పష్టం చేశారు. హనుమకొండలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హౌస్ అరెస్ట్ చేశారు. ముత్తోజీపేటకు వెళ్లకుండా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై ఎర్రబెల్లి మండిపడ్డారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అన్నారు ఎర్రబెల్లి. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ మీరు నిన్న క్యాబినెట్లో కూర్చున్నారు. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు డిక్లేర్ చేయవచ్చు ఉండే. మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు గోస పడుతున్నారు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం, అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్దిశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాం, అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరుణ్ రమేష్ గారిని, మా నాయకులందరినీ గృహ నిర్బంధన చేశాం. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన నేనంటే అభిమానం. నేను పోయి పలకరిస్తే కుదరదు. నాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులను నిన్న పాప ఆయన లేచి ఏడ్చిండు కూడా. దయానాథ్ పెద్దిశ్వర్ రెడ్డి వచ్చిన వరకు లేచి కూర్చొని బాధపడతాంటే డాక్టర్లు కూర్చోవద్దని మళ్ళా వండబెట్టారు. అరే మీరు ఇవి కూడా శవాన్ని కూడా మీరు పలకరించే పరిస్థితి మీరు లేకపోతే, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పకపోతే ఎట్లా? నేను ఎందుకు ఇట్లా ఆ కుటుంబానికి ఏం చేస్తావో చెప్పు. మొదలు ఆ కుటుంబాన్ని ఏం ఆదుకుంటావో చెప్పు. మరి నన్ను ఇంట్లో కూడా మీరు అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఇది పొద్దునే బయటకు పోకుండా ఇంకా పొడిగిస్తే ఇంకా హీనమైన పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుంది. ఆ తన్నకుండా చేయాలంటే ఇమ్మీడియట్ మీరు ప్రకటించండి, వాళ్ళ కోరికలను ప్రకటించండి.